నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గతంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకి పాల్పడిందని, కేంద్ర నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించిందని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో 9,000 కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుతామని, వైకాపా పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదని, ఆ పార్టీ చేసిన దారుణాల వలన కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో కూడా గతంలో డ్రామాలు చేశారని చెప్పారు. విద్యా వ్యవస్థలో బిల్లు అన్ని పెండింగ్ లో పెట్టారని, వైకాపా ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు దుయ్యపట్టారు. 9,000 కోట్ల రూపాయలు ఏదైతే సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన అంటే. మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీలు 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు, 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జల. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై తిరుపతి ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని హోంమంత్రి తెలిపారు. తిరుపతి ఎస్పీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు, ఇతర కీలక సమాచారం సేకరించేందుకు ఒక ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఒడిశాకు పంపించినట్లు అనిత వెల్లడించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతిభ ఉన్న కళాశాలల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, హస్తకళ వారసత్వాన్ని ప్రోత్సహించారు
ప్రోత్సహించేందుకు విస్తృత కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ వెల్లడించారు. నేటి నుండి 14వ తేదీ వరకు జాతీయ హస్తకళల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గాంధీనగర్లోని లేపాక్షి ఎంపోరియంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ హస్తకళల వారోత్సవాలు నేటి నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలలో 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో హస్తకళల ఉత్పత్తిలో మన రాష్ట్రానికి 9 అవార్డులు వచ్చాయని, 3 కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకోబోతున్నారని చెప్పారు. హస్తకళల ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు టూల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారోత్సవాలకి పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ నుండి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు విజయవాడలో హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ లేపక్షి నుండి మనము చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాం. జాతీయ హస్తకళ వారోత్సవం మనము ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన ఏపీ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ తరఫున వైభవంగా రాష్ట్రంలో, అలాగే మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు భారతదేశం అంతా, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు సవిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా కళాకారులను, హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా వాళ్లకు వివిధ రకాల సహాయం చేస్తూ, అలాగే వారి యొక్క కళను ప్రదర్శించడానికి రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ చేతుల మీదుగా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ వారంలో డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, 36 వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో మనకు దాదాపు ఢిల్లీలో మన జరిగిన అవార్డ్స్లో దాదాపు 9 అవార్డ్స్ రావడం చాలా గర్వకారణం. అలాగే రేపు జరుగుతున్న, ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్న అవార్డుల్లో టెక్స్టైల్ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కమిషనర్ నిర్వహించే విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద భవానీలు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కంకిపాడు నుంచి అమ్మవారి దర్శనానికి వస్తున్న తమపై ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనికి నిరసనగా రోడ్డుపై కూర్చుని భజన చేశారు. తక్షణమే ఆ కానిస్టేబుల్ తమకు క్షమాపణ చెప్పాలని భవానీలు డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు కొట్టాడండి కానిస్టేబుల్. అడే మా పిల్లలకి అన్నం పెడతాడా? ఒక పూట అన్నం పెడతాడు ఏమన్నా? ఆ పిల్లలు కొట్టాల్సి పోనండి.
మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగుకు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణం చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగుకు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణం చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. సోమవారం అదే రింగులో వాజ్పేయి విగ్రహ శంకుస్థాపనకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే వాజ్పేయి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు రింగ్ లో కూర్చొని నిరసన తెలిపారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్. గతంలోనే హౌసింగ్ బోర్డు రింగ్ సెంటర్ ని ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణం చేస్తూ మున్సిపాలిటీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలో తీర్మానం చేసింది అప్పటి పాలకవర్గం. ఎన్టీఆర్ సర్కిల్ గా ఉన్న ఈ సెంటర్ ని వాజ్పేయి సర్కిల్ గా ఎలా పెడతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు అలాగే వాజ్పేయి సర్కిల్ గా పెట్టవద్దని తెలుగు తమ్ముళ్లు ఆందోళనకి దిగారు. ఈ క్రమంలో హౌసింగ్ బోర్డు రింగుకు వచ్చి బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా నిరసన తెలిపారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మాకోట్లుని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A2 నిందితుడిగా కొమ్మాకోట్లు ఉన్నాడు. అంతేకాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కోట్లును పోలీసులు పట్టుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడైన కొమ్మాకోట్లును పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A2 నిందితుడిగా ఉన్న కోట్లు గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. కోట్లు ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పట్టమట పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతన్ని అరెస్టు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం కోట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించి అనంతరం SC/ST కోర్టు తరలించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు అధికారాన్ని అలంకారంగా కాకుండా పెద్ద బాధ్యతగా భావిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విజన్ యాక్షన్ ప్లాన్ 2047లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో BRTS రోడ్లో విజన్ యాక్షన్ ప్లాన్ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంయుక్తంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్ 2047 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ, విజన్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గారి కార్యాలయం ఓపెన్ ప్రారంభానికి రావడం అందరికీ ఆనందంగా ఉంది. ఏదైనా కార్యక్రమాన్ని ఆయన తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా చాలా స్పీడ్గా చేస్తారు. మనం చూసాం. రాష్ట్రంలో ఈ కార్యాలయాలు 175లో మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓపెన్ చేయడం, అందులో కార్యాలయం కూడా చాలా చక్కగా తయారైంది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతినిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి ఆయన కాబట్టే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకెళ్తున్నారు. మనం చూసాం. జీవో నెంబర్ 30 గురించి కూడా ఆయన రెవెన్యూ ఆఫీసర్స్తో పదే సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా సమస్య ఎక్కడైతే పరిష్కరించాలో ఆ విధంగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి తోడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. డ్రైనేజ్ కానించి ఇవాళ ఈ నియోజకవర్గం 2014 ముందు ఎట్లా ఉండేది, 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చెందింది, 19 నుంచి ఒక్క రాయి కూడా ఇక్కడ గత ప్రభుత్వం వేయలేదు. మళ్ళీ కూటమి అధికారంలోకి రాగానే ఎన్నో రోడ్లు, ఎన్నో బ్రిడ్జిలు, ఎన్నో ROPలు, RUPలు, అంతేకాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రతినిత్యం, ఇందాకే ఒక మ్యాగజైన్ కూడా ఓపెన్ చేశాం, ప్రతి నెల కూడా ఆయన చేసే కార్యక్రమాలు స్థానిక శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నియోజక అభివృద్ధికి మరి స్థానిక ఎమ్మెల్యేని చైర్మన్గా మిగతా ఆఫీసర్లని ఇక్కడ ఉండేలాగా కార్యాలయం ఓపెన్ చేశారు. మరి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్యాలయం
ఒక విజనున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు రెండు విషయాలు. ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ రోజు 500 రూపాయలు పెన్షన్ ఇస్తే బోండా ఉమామహేశ్వరరావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజు అందరికీ పెన్షన్లు అందకపోతే అసలు రాజకీయాల్లో వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా 1000 రూపాయలు ఎవరికైతే పెన్షన్ లేదో 1000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం రాగానే నేను 1000 రూపాయలు పెన్షన్ చేపిస్తానని చెప్పడం జరిగింది. కానీ 2009లో ఆయనకి టికెట్ రాకపోయినా సరే మరి అది కంటిన్యూ చేసి 2014 వరకు కూడా కంటిన్యూ చేసేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి బోండా ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్ 2047 దీనికి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడికి కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, విజను, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి ఒక డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ని అధికారుల ద్వారా శాసనసభ్యుడు చైర్మన్గా ఉంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇవాళ ఒక గవర్నమెంట్ కార్యాలయాన్ని శాసనసభ్యుడు చైర్మన్గా ఉన్నటువంటి దీనికి విజన్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే నూర్ బాషా చైర్మన్ నాగుల్ మీరా గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరుడు బుద్ధా వెంకన్న గారు అందరి చేతుల మీదుగా చేయడం జరిగింది. సంతోషం. అంటే ప్రజలకు మరింత చేరువలో, మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. దాన్ని నిరంతరం భాగంగా 175 మందికి కూడా ఎమ్మెల్యే కార్యాలయం ఇవ్వటం జరిగింది. అందులో ప్రథమంగా బోండా ఉమా గారు అద్భుతంగా ఆఫీసును చేసి ప్రారంభించినటువంటి బోండా ఉమా గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఎంపీ గారికి కానీ, అట్లా బుద్ధ వెంకన్న గారికి కానీ, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలు. మరి సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో 70,000తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు 70,000 మెజార్టీతో గెలిపించినటువంటి ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి తపనతోటి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు బోండా ఉమా గారు. ఇవాళ ఇది బోండా ఉమా గారు చెప్పినట్లు 11 డివిజన్లకి ఇది సెంటర్. ఉదయం ఇంటి దగ్గర కానీ, అట్లాగే ఉదయం 10 నుంచి 2 వరకు సింగినగర్లో, 4 నుంచి 8 వరకు ఇక్కడ అనేది ఒక టైమింగ్ పెట్టుకున్నారు. అంటే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతిదినం అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించడం. ఇదివరకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీసులోనే గవర్నమెంట్ అధికారులు మొత్తం ఆర్డీఓ క్యాడర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF అనేది చాలా గొప్ప కార్యక్రమం అని, వేల మందికి 100 కోట్ల రూపాయలను వైద్య సహాయానికి కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సొంత ఖర్చులతో వైద్య చికిత్సలు చేయించుకున్న వారు అప్పుల పాలై ఇప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో తాము వైద్య చికిత్సలు చేయించుకున్నామని, తమకు CMRF ద్వారా ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఆసుపత్రికి చెందిన బిల్లుల్ని తీసుకుని ఇప్పటికీ తన కార్యాలయానికి చాలా మంది ప్రజలు వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంక సత్యంగారి హోటల్ దగ్గర వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 మందికి మంజూరైన 36,64,880 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాస్టే లబ్ధిదారులకి స్వయంగా చెక్కులను అందజేశారు. ఇదే కార్యక్రమంలో తాడిశెట్టి సోముకి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000, 19వ డివిజన్ కి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పేరుపోగు రవి మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు గద్దె రామ్మోహన్ 25
5,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమం అని తెలియజేశారు. అంత గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమం అనే ఒకే ఒక్క కారణంతో పేదలకు ఎంత మేలు చేసే ఈ సీఎంఆర్ఎఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలిపివేశారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకమే కాకుండా అన్నా క్యాంటీన్లను కూడా రద్దు చేశారని అన్నారు. కార్మికులు పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను తొలగించడం వలన పేదలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు పేదలకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళ కష్టాల్లో ఆదుకున్న దానికి ఒక ఉదాహరణ. గతంలో సీఎంఆర్ఎఫ్ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన కార్యక్రమం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జీరో చేశారు. అంటే ప్రజలు అనేది వాళ్ళకేసినా వీళ్ళకేసినా ప్రజలే. మనం ప్రజల సొమ్ముని మరలా ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు గారు ప్రజావేదిక కట్టాడు కాబట్టి కూల్చేస్తాను, చంద్రబాబు గారు అమరావతి అక్కడ అన్నాడు కాబట్టి తీసేస్తాను, చంద్రబాబు గారు సీఎంఆర్ఎఫ్ ఇచ్చాడు కాబట్టి నేను తీసేస్తాను, అన్నా క్యాంటీన్ పెట్టాడు కాబట్టి నేను అన్నా క్యాంటీన్ రద్దుపరుస్తున్నానంటే ఆ విధమైన పరిపాలన మనస్తత్వం ఎట్లుంటుందో మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు చేశారండి? రోజుకి కార్మికులు చేశారు. వాళ్ళు ఇళ్ళకాడ క్యారేజీ కట్టుకునే పని లేకుండా కార్మికులు వచ్చి భోజనం చేశారు. పేదవారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.